థాయిలాండ్లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఈ యాక్ అనమాట. దీని మీద ఎక్కువ మగపిల్లలే ఎక్కుతారు, ఆడపిల్లల్ని అంతగా ఎక్కించరు. నేనైతే మాత్రం మా పాపని ఎక్కించాను. జస్ట్ 50 రూపీస్, 800 రూపీస్ పెట్టి ఎంట్రీ టికెట్ కొంటాం. కానీ కొన్ని గేమ్స్ పిల్లలకి హ్యాపీనెస్ ఇచ్చేవి మనము 50 రూపీస్ ఎందుకు దండగాని కొనివ్వము. నేనైతే అలా ఆలోచించలేదు. ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా చూడాలి. ఇంకా మనకంటే ఎక్కువ అడ్వెంచర్స్ ఆడపిల్లలే చేస్తారు. చూడండి మా పాప ఎంత ధైర్యంగా పట్టుకుంది, ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నారో. వీడియోలో ఇంకా తక్కువ కనపడుతుంది, కానీ అక్కడ నిజంగా నేను చూస్తున్నా చాలా ఫాస్ట్గా తిప్పుతున్నారు. చాలా రైడ్స్ ఉన్నాయి. ఈ లోపలికి వెళ్తే మీ పక్కంది మీకు చూపించాను కదా ఇప్పుడు వీడియో, అదేమో వచ్చి డెవిల్ రైడ్ అనమాట. అది ఒక దానిలో మనల్ని తీసుకెళ్తారు, చుట్టూ డెవిల్స్, స్కేరీ హౌస్ ఉంటుంది కదా అట్లాంటిది. అయినా కూడా పిల్లలు బాగా ధైర్యంగా ఆడారు. మా వీధిలో పిల్లలందరం కలిసి వెళ్ళాము. ఊసురోమంటూ మన ఫ్యామిలీ ఒక్కతే వెళ్తే ఏం బాగుంటుంది. మేమందరం కలిసి ఎవరి డబ్బులు ఆడమే మనిషికి 1000 రూపాయలు తెచ్చుకున్నాము. 800 ఏమో ఎంట్రీ టికెట్, 200 ఏమో మా ఫుడ్కి అయింది. 200 ఎలా ఫుడ్కి అయినాయి అంటే 160 రూపీస్ అండి. నూడిల్స్, ఎగ్ నూడిల్స్ అందరం అవి ఆర్డర్ పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన 40 రూపీస్తో ఐస్ క్రీమ్ తిన్నాము, డ్రింక్ తాగాము. తర్వాత వచ్చి దాని పేరేంటి, కార్న్, అవి తిన్నాము. ఇంకంతకంటే పెద్ద స్టాల్స్ కూడా లేవు. జనాలు అయితే మేము వెళ్ళిన రోజు ఫుల్గా వచ్చారు. జూన్ 10న మేము వెళ్ళింది. అసలు మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఈ హాలిడేస్ అన్నిట్లో ఇదే స్పెషల్ అట్రాక్షన్. చూడండి ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నా మా బుడ్డది గట్టిగా పట్టుకుంది, ఏ మాత్రం తగ్గట్లేదు. అది ఆడపిల్లల పవర్ మనకు తెలియదు, వాళ్ళని మనం అణచక్కర్లేదు. లెట్ దెమ్ ఫ్లై. నేనైతే అదే అనుకుంటా. నేను ఏదైతే చేయలేకపోయానో మా ఆర్థిక పరిస్థితుల వల్ల, మా కుటుంబ పరిస్థితుల వల్ల నేను కొన్ని చేయలేకపోయాను, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా. ఇంకా ఫైనలీ అతను ఫుల్ చెప్పేసి దాని ముందుకు అనేసరికి పడిపోయింది. కానీ ఆ హ్యాపీనెస్ని మనం చేయలేనివి, మనం సాధించలేనివి తప్పక మన పిల్లలతో చేయించాలి. మా చిన్నప్పుడు ఇట్లాంటి వాటికి వెళ్ళాలంటే డబ్బు పెద్ద సమస్య. ఇంక ఇప్పుడు 1 రూపాయి సంపాదించుకున్నాం కదా, ఇంకా దాచుకుని ఏం చేయాలి. అందుకే పిల్లలకి సంతోషం ఇచ్చేవి మళ్ళీ ఎందుకంటే తిరిగి రానిది ఏదైనా ఉందంటే బాల్యమే. రేపొద్దున మన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ బాల్యం రాదు. ఈ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఎప్పుడు చేయలేరు. చిన్నప్పుడు ఎప్పుడు చూసిన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎప్పుడూ ఉండేవి. మనం కంటేనే కదా భూమి మీదకి వచ్చారు వాళ్ళు, భూమి మీద పుట్టారు పిల్లలు. మరి మనం కన్న పిల్లల్ని మనం సంతోషంగా పెట్టకుండా మన కష్టాలు, మన ఆలోచనలు, మన బాధలన్నీ వాళ్ళ మీద రుద్దకూడదు. మన కడుపును పుట్టినందుకు వాళ్ళు సంతోషించాలి. రేపు దినాన అలాగని మొత్తం ఖర్చు పెట్టమంటలా, ఉన్న దానిలో వాళ్ళని సంతోషంగా చూద్దాం.